హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు SCERT నుండి ఒక పీడిఎఫ్ రావడం జరిగింది. ఆ పీడిఎఫ్ ఏమంటే టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. దీన్ని ఎలా మనము ఫాలో కావాలి, వాటి యొక్క డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూడండి వీడియో, యూట్యూబ్ ఛానల్స్. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను SCERT వాళ్ళు మనకు ఇచ్చారన్నమాట. వీటిని మీరు ఓపెన్ చేసి దీన్ని వాడుకోవచ్చని. 1, 2, 3, 4 ఈ 3-4 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంగ్లీష్లో ఫారిన్ లాంగ్వేజ్లో ఉంటాయి. అవి చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ గో టు వెబ్సైట్, ఈ వెబ్సైట్లో ఇది ఒక మీకు లింక్ ఇచ్చారు. ఈ లింక్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు టోఫెల్ గురించి ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్స్ ఎలా మనము నిర్వహించాలి, ఆ స్కోరింగ్ ఏమిటి, ఇలా అన్ని దానిల గురించి చాలా డీటెయిల్గా ఇందులో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇదొక వెబ్సైట్. నెక్స్ట్ వెబ్సైట్, ఈ వెబ్సైట్లో టోఫెల్ టెస్ట్ ఫార్మాట్స్, టోఫెల్ ఎగ్జాము, టోఫెల్ టెస్ట్ అండ్ టోఫెల్ టిప్స్, ప్రిపరేషన్ ఆఫ్ టోఫెల్, ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, టోఫెల్ బిట్ కోర్స్. ఇందులో టోఫెల్ టెస్ట్ ఎవరైతే తీసుకుంటామో, ఎగ్జాంపుల్ ఇవి కామన్ టు ఆల్ కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో టోఫెల్ ఎగ్జామ్ రాస్తారో వారు ఈ టోఫెల్ తాలూకు వెబ్సైట్ నుండి మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు, మీ యొక్క ఎగ్జామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ చూడండి, ఇక్కడ TST-PRP, ఇది అంతే టెస్ట్ ప్రిపరేషన్ తాలూకు లింకు. ఇక్కడ మీరు ప్రెస్ చేసి ఎగ్జామ్స్ చూసుకోవచ్చు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టోఫెల్ ప్రైమరీ వెబ్సైట్. ఈ ప్రైమరీలో ఏమో చూడండి, ETS టోఫెల్ ప్రైమరీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుండి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అందులో టోఫెల్లో ప్రైమరీ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు అన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇందులో శాంపుల్ క్వశ్చన్ పేపర్స్, ప్రిపరేషన్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. అంటే దాదాపు ఇప్పుడు మనకు SCERT నుండి డైలీ PDF రావట్లే కదా, అందుకు మనము ఇక్కడ నుంచి చూసుకొని ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ టోఫెల్ ప్రైమరీ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్. చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రిపరేషన్ మెటీరియల్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, శాంపుల్ పేపర్స్ ఉన్నాయి. ఈ శాంపుల్ పేపర్స్ ఏమున్నాయంటే ఇందులో PDF ఉన్నాయి, అలాగే ETS యొక్క పంపించిన శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, రెండు ఇక్కడ మనం ఉన్నాయి. నెక్స్ట్ టోఫెల్ ప్రైమరీ ప్రాక్టీస్ ఆన్లైన్. ఇది ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కొంచెం పెద్ద పిల్లలు ఉంటే ఇది చేయవచ్చు. ప్రైమరీ స్కూల్ 3, 4, 5 కష్టం అవుతుంది. ఎనీహౌ ట్రై చేయండి. చూడండి, వార్సిటీ ట్యూటర్ టోఫెల్ ప్రైమరీ రిసోర్సెస్. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైట్లో చాలా రకాలుగా డిఫరెంట్ ప్రాక్టీస్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్ మీకు లభిస్తుంది. టోఫెల్ ప్రైమరీ మొబైల్ యాప్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ యాప్స్ ఏమంటే ముందు ఫస్ట్ టోఫెల్ ప్రైమరీ గో. ఇది ఒక యాప్, అఫీషియల్, అంటే మామూలుగా గవర్నమెంట్ ద్వారా వచ్చింది. గవర్నమెంట్ అంటే వాళ్ళది, ప్రైవేట్ టోఫెల్ ద్వారా వచ్చింది అనమాట. iOS ఫోన్ లేక ఆండ్రాయిడ్ ఫోన్, రెండు ఫోన్లకు మనము ఈ యాప్ సేవ్ చేసుకోవచ్చు. ఇది ETS నుండి తయారైందన్నమాట. అథెంటిక్ బై టోఫెల్ ప్రైమరీ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్స్ అనమాట, లిజనింగ్ అండ్ స్పీకింగ్ గురించి. మరో యాప్ ఉంది, టోఫెల్ ప్రైమరీ లిజనింగ్ అండ్ స్పీకింగ్. వీటిపైన ఏముందంటే ఇందులో సేమ్ టు సేమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ iOS ఫోన్లకు ఇవి. ఈ యాప్ మనకి ఏమిస్తుందంటే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, ముఖ్యంగా లిజనింగ్, స్పీకింగ్ సెక్షన్ ఆఫ్ టోఫెల్ ప్రైమరీ టెస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, అలాగే మూడవ యాప్ టోఫెల్ ప్రైమరీ స్పీకింగ్. అంటే ఇది కేవలము స్పీకింగ్ కోసం మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ అండ్ iOSలకు మనము వాడుకోవచ్చు. టోఫెల్ ప్రైమరీ లిజనింగ్ ప్రాక్టీస్. పైన ఏమనుకున్నాము స్పీకింగ్, కింద లిజనింగ్. లిజనింగ్ అంటే కేవలము మనకు ఆడియో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికంటే కేవలము స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్కి మాత్రమే. నెక్స్ట్ ఇంగ్లీష్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఇంగ్లీష్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ కంబైన్డ్ అనమాట. కంబైన్డ్ ఆఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ యాక్టివిటీస్ విచ్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ టోఫెల్ ప్రైమరీ ప్రిపరేషన్. ఈ యాప్ మీరు 5th యాప్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. టోఫెల్ ప్రైమరీ వొకాబులరీ.
ఒకాబులరీ తాలూకు అంటే 3, 4, 5th క్లాస్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఈ యాప్ వాళ్ళకు ముఖ్యంగా ఈ యాప్లో చిన్న పదాలు, వర్డ్స్, ఇలా వస్తువుల పేర్లు, ఫ్రూట్స్ నేమ్స్ ఇలా వస్తాయి. అవి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గో టు నెక్స్ట్ పేజ్. ఇంకా చూడండి, జూనియర్ వెబ్సైట్స్. ప్రైమరీ అయిపోయిందా, ఇప్పుడు జూనియర్ వెబ్సైట్స్. ఈ జూనియర్ వెబ్సైట్స్లో జూనియర్ ఫార్ చూడండి ఏముంది, 3, 4, 5 అనేది ప్రైమరీ, 6, 7, 8, 9 అనేది జూనియర్ అనమాట. 2 విధాలుగా డివైడ్ చేశారు. ప్రైమరీ బ్యాచ్ 3, 4, 5 అండ్ జూనియర్ బ్యాచ్ 6, 7, 8 అండ్ 9 క్లాసెస్. ఇక్కడ సేమ్ టు సేమ్ ఈటీఎస్ టోఫెల్ జూనియర్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వారికి ఏమేమి ఉంటాయంటే టెస్టులు, శాంపుల్ క్వశ్చన్ పేపర్స్, ప్రిపరేషన్ మెటీరియల్ ఉంటుంది. ఇది వెబ్సైట్, యాప్ కాదు. టోఫెల్ టెస్ట్ ఇంటరాక్టివ్ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్. ఇందులో మనకు ఎగ్జామ్ కనెక్ట్ చేయాలంటే శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్లో క్లిక్ చేస్తే మీకు రావడం జరుగుతుంది. టోఫెల్ జూనియర్ గైడ్, ఇందులో డీటెయిల్గా ఉంటుందన్నమాట. పీడిఎఫ్ గైడ్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అసలు టోఫెల్ జూనియర్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించుకోవాలి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైం ఎంత, డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ ఏ గైడ్, దిస్ లైక్ ఏ మాడ్యూల్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మాడ్యూల్ యూ క్యాన్ గో అలాంగ్ విత్ టోఫెల్ జూనియర్. నెక్స్ట్ వన్ వార్సిటీ ట్యూటర్స్ టోఫెల్, సేమ్ టు సేమ్. ఇది కూడా మనకు ప్రైమరీలా ఉంటుంది, అయితే ఇది జూనియర్ బ్యాచ్ అనమాట. దిస్ వెబ్సైట్ ఆఫర్స్ ఫ్రీ టోఫెల్ జూనియర్ ప్రాక్టీస్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్. చూడండి ఇక్కడ కూడా ఏముంది, టోఫెల్ జూనియర్ మొబైల్ యాప్. ఇది కూడా మొబైల్ యాప్స్. 1 చూడండి, టోఫెల్ జూనియర్ గో. అక్కడ ప్రైమరీ గో ఉన్నాము, ఇక్కడ జూనియర్ గో అంటారు. ఇది దేనికోసము, ఈటీఎస్ ఆల్ యాప్స్ క్రియేటెడ్ బై ఈటీఎస్. ఈటీఎస్ అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్. టోఫెల్ జూనియర్ లిజనింగ్ స్పీకింగ్ టెస్ట్. ఇందులో స్పీకింగ్ ఉంటుంది అండ్ లిజనింగ్ ఉంటుంది. ఎవరి కోసం అంటే జూనియర్ వాళ్ళ కోసం. నెక్స్ట్ యాప్ టోఫెల్ జూనియర్ ప్రిపరేషన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్ స్పీకింగ్లో ఉండాలి. నెక్స్ట్ వన్, 4th వన్, టోఫెల్ జూనియర్ వొకాబులరీ అండ్ స్పీకింగ్. ఇవి కంబైన్ అనమాట. స్పీకింగ్ ఒక కాంపిటెన్సీ అయితే వొకాబులరీ మరొక కాంపిటెన్సీ, రెండు కలిపి కంబైన్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ యాప్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క యాప్ను ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే వాటి ఉపయోగం ఏంటి, ఆ యాప్ యొక్క లక్షణాలు ఏంటి డీటెయిల్గా చేయడం జరుగుతుంది. ఇది కేవలము గవర్నమెంట్ ద్వారా SCERT వచ్చినటువంటి ఒక పీడిఎఫ్ను దాని గురించి చెప్తున్నాను గురించి. ఇందులో ఏముందనేది ఈ యొక్క పీడిఎఫ్లోని ప్రతి ఒక్క విషయాన్ని ఒక వీడియో ద్వారా రూపంలో మీకు అందిస్తాను. మీరు చూస్తూనే ఉండండి అఫ్సర్ టెక్ వరల్డ్. అండ్ మీరు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, టోఫెల్ జూనియర్ లిజనింగ్ ప్రాక్టీస్. ఈ లిజనింగ్ ప్రాక్టీస్ ఇక్కడ ఇది ఒక యాప్ అనమాట. 5th అండ్ 6th యాప్ జూనియర్ స్పీకింగ్ ప్రాక్టీస్. ఇది కూడా ఒక యాప్ ఎస్పెషల్లీ ఫర్ స్పీకింగ్. ఎలాగైతే ప్రైమరీకి స్పీకింగ్ ఎలా ఉందో జూనియర్కు ఈ స్పీకింగ్ అలాంటిది. నెక్స్ట్ 7th వన్, టోఫెల్ జూనియర్ ప్రాక్టీస్ టెస్ట్. ఇది కూడా లాస్ట్లో ప్రాక్టీస్. మొత్తము టోఫెల్ జూనియర్ ప్రాక్టీస్ టెస్ట్లలో క్వశ్చన్ ప్రిపేర్ అవుతాయి. అందులో ఫుల్గా ఎగ్జామ్స్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈటీఎస్ అఫీషియల్ వెబ్సైట్. టోఫెల్ మొత్తం కాన్సెప్ట్ను ఒక సంస్థ మనకు అందిస్తుంది, అది ఈటీఎస్, ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్. టోఫెల్ వెబ్సైట్ ఇందులో ఉంది. ఇక్కడ మీరు వెళ్ళి ఈటీఎస్లో మీ నేము, మీ మొబైల్ నెంబరు ఇలా లాగిన్ కావచ్చు. IBT ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ ప్రిపరేషన్ ప్లానర్. పాయింట్ నెంబర్ 2, IBT అంటే ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అంటాం. ఎవరైతే టోఫెల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందో వాళ్ళు 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి సెంటర్లో వెళ్ళి నేరుగా, అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటివి విజయవాడ వెళ్ళి మీరు రాయొచ్చు. అలా కాదు ఇంట్లో రాస్తామంటే వారు IBT టెస్ట్ రాస్తారు, ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ మీరు రాయాల్సిన వాళ్ళు ఈ క్లిక్ చేస్తే అక్కడ ఎలా చదువుకోవాలి, ఆన్లైన్లో ఎలాంటి ఎగ్జామ్స్ ఇస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు మీరు చూడొచ్చు. టోఫెల్ ప్రాక్టీస్ ఆన్లైన్. పైదేమో ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇది ప్రాక్టీస్ ఎలా చేయాలి అని ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాగూస్ టోఫెల్ బ్లాగ్. ఇది ఒక బ్లాగ్, ఇది ఒక సపరేట్ వెబ్సైట్. ఇందులో చాలా రకాల ఎన్నో రకాల టిప్స్, స్టడీ ప్లాన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ టోఫెల్ గురించి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూసి కొంచెం తెలుసుకోవచ్చు. టోఫెల్ రిసోర్స్ ఆన్ ఖాన్ అకాడమీ. చూడండి, ఖాన్ అకాడమీ అనేటువంటిది ఒక అకాడమీ ఉంది. ఇందులో కూడా వారు ఖాన్ అకాడమీ వాళ్ళు
టోఫెల్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇవ్వడం జరుగుతుంది. అవి వీడియో లెసన్స్ అనమాట. టోఫెల్ రిసోర్సెస్ ఆన్ క్విజ్లెట్ అంటే టోఫెల్ క్విజ్ రూపంలో వస్తుందన్నమాట. అక్కడ ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఓపెన్ చేస్తే యూ క్యాన్ గో విత్ క్విజ్. సేమ్ టోఫెల్ మొబైల్ యాప్స్. ఈ టోఫెల్ మొబైల్ యాప్స్లో టోఫెల్ గో అఫీషియల్ టోఫెల్ టెస్ట్. చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. మేము చెప్పడం ఏమంటే టోఫెల్లో ఫస్ట్ ఏముంది, టోఫెల్ ప్రైమరీ గో అన్నామా ఫస్ట్, నెక్స్ట్ టోఫెల్ జూనియర్ గో అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాము, టోఫెల్ గో అఫీషియల్ టెస్ట్ అంటున్నాం. అంటే వారు కూడా ఒక సపరేట్గా అఫీషియల్గా యాప్ ఉంది. నెక్స్ట్ మ్యాగూస్ టోఫెల్ ప్రిపరేషన్, ఇది ఒక యాప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టోఫెల్ వొకాబులరీ అండ్ ఫ్లాష్ కార్డ్స్. వొకాబులరీ మరియు ఫ్లాష్ కార్డ్స్ పైనే చాలా చాలా అంశంతో కూడినటువంటి యాప్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత మహాదేవ, చెప్పుకున్న వారికి చెప్పుకున్నంత అంత ఉంది. కాబట్టి ఎవరి ఓపి వాళ్ళది. పాకెట్ ప్రిపరేషన్ టోఫెల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ బ్యారన్ టోఫెల్ ఫ్లాష్ కార్డ్స్, ఇదొక బ్యార్ అనమాట. టోఫెల్ ప్రిపరేషన్ అండ్ టెస్ట్ బ్యాంక్. టెస్ట్ బ్యాంక్ అంటే చాలా చాలా ఇందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. నేను లాస్ట్ వన్ ఇంగ్లీష్ క్లబ్ టోఫెల్ ఐబిటి ప్రిపరేషన్. ఇంగ్లీష్ క్లబ్ అనేది ఒక గ్రూప్ ఉంది. అది ఎక్కువగా టోఫెల్లో ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్లో ప్రిపరేషన్ ఎలా చేయాలి అని ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇందులో క్విజ్లు ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్